హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనం గంగేశ్వర్ టెంపుల్ అని చెప్పి ఇది డియూలో ఉంటుంది. సో ఇక్కడికైతే వచ్చాము. సో ఇది చూసుకుంటే డియూ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. సో ఇక్కడ వివిధ రకాల్లో అంటే వివిధ షేప్లో శివలింగాలు అయితే 5 ఉంటాయి. సో దీన్ని శ్రీశ్వర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో అది ఎలా ఉంటుందని లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. లెఫ్ట్ సైడ్లో సముద్రం ఉంటుంది. ఈ సముద్రం నుంచి వచ్చే అలల ద్వారా శివలింగాలు ఎప్పుడు కడగబడుతూ ఉంటాయి అన్నమాట. లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇక్కడ మనకు బోర్డు కూడా కనిపిస్తుంది, గంగేశ్వర మహాదేవ్ టెంపుల్ అని చెప్పి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం టెంపుల్ వరకు అయితే రీచ్ అయ్యాము. ఈ కనిపించే సముద్రం నీళ్ళు వచ్చి ఇక్కడ కింద శివలింగాలు ఉంటాయి 5, వాటిని అభిషేకిస్తాయి అనమాట రోజు. అయితే ఇది ఎప్పుడు అంటే మార్నింగ్ టైం నుంచి మధ్యాహ్నం వరకు అయితే జరుగుతుంది. మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి సాయంత్రం అయింది కాబట్టి సముద్రం నీళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళిపోయాయి. సో అది ఎలా అభిషేకిస్తానో కూడా నేను కింద చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చేసి చాలామంది అయితే వచ్చారు ఈ టైంలో. సో చూడండి, క్రౌడ్ ఎక్కువ ఉంది. సో ఈ క్రౌడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఇక కింద మనకు శివలింగాలు క్లియర్గా కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చేసి గుహలో ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి, మనకు లోపల శివలింగాలు అయితే ఉంటాయి. సో ఇదేంటంటే పంచపాండవులు, అంటే పాండవులు 5 కాబట్టి వాళ్ళని పంచపాండవులు అనేది అంటారు. సో వాళ్ళు శివుణ్ణి పూజించడం కోసం ఈ శివలింగాల్ని వాళ్ళు ప్రతిష్ఠించారనైతే చెప్తారు. అంటే వాళ్ళు ఎప్పుడైతే వనవాసం చేశారో సో ఆ వనవాసం చేసే టైంలో సో వాళ్ళు శివుణ్ణి పూజిద్దామని అయితే అనుకుంటారట. సో దానికోసం వాళ్ళు శివుణ్ణి పూజిద్దామంటే ఇక్కడ దగ్గరేవి టెంపుల్స్ ఉండవట. సో కాబట్టి వాళ్ళు ఈ 5 కోసం ఈ 5 శివలింగాలని ఇక్కడ ప్రతిష్ఠించి వాళ్ళు డైలీ పూజలు చేసేవాళ్ళట. అయితే వాళ్ళు పూజలు చేయడమే కాకుండా సో ఈ శివలింగాలు సముద్రపు ఒడ్డునే ఉండడం వల్ల పొద్దున్న నుంచే ఈ శివలింగాలని సముద్రం కూడా సముద్రపు నీళ్ళతో అభిషేకించేదనమాట. అంటే మనం మార్నింగ్ కనుక వస్తే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈ శివలింగాలు సముద్రపు నీళ్ళలో తడుస్తూ ఉంటాయి, అంటే అభిషేకించబడుతూ ఉంటాయి. సో అలా దీని వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక్కడ సముద్రపు నీళ్లు ఈ శివలింగాన్ని అభిషేకించడం వల్ల, అంటే ఈ శివలింగాన్ని శివుడు అని కూడా అంటారు కదా, అలా వాటర్ని గంగా అని కూడా అంటారు. కాబట్టి ఈ నీళ్లతో దీన్ని అభిషేకిస్తుంది కాబట్టి, అంటే గంగా ఈశ్వరుని అభిషేకిస్తుంది కాబట్టి దీన్ని గంగేశ్వర్ టెంపుల్ అని అయితే పిలుస్తారు. ఇది డియూలో ఉంటుంది. అది డయ్యూ డామ్ అని అంటాం కదా, డియూలో ఉంటుంది. ఈ డయ్యూ గుజరాత్లో ఉంటుంది. దీన్ని శ్రీశ్వర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. సో దీనికి చాలా హిస్టరీ అయితే ఉంటుంది. ఈ పైనుండి చూసినప్పుడు ఒక గుహలో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మనకు సముద్రం అయితే కనిపిస్తుంది కదా. ఈ సముద్రపు లెంత్ అనేది కొంచెం తగ్గినట్టుంది, అంటే వాటర్ లెంత్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది ఈవినింగ్ కాబట్టి ఇలా తక్కువ ఉంది, లేదంటే ఆ నీళ్ళు ఇక్కడి వరకు వస్తాయి అనమాట. శివలింగాల వరకు అలల్లాగా వచ్చేసి ఈ శివలింగాలు ఆ నీళ్ళలో తడుస్తాయి అనమాట. అంటే అభిషేకం లాగా ఇక్కడైతే జరుగుతుంది. సో మనకు పైనుండి మొత్తం టెంపుల్ ఇలా అయితే ఉంటుంది.
సో చూడండి, ఒకవైపు సముద్రం ఉంటే ఇంకో వైపు అయితే మనకు నేల కనిపిస్తుంది. సముద్రం ఒడ్డున అయితే ఇది ఈ టెంపుల్ ఉంటుంది. దీన్ని శ్రీశోర్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. పాండవులే స్వయంగా ఇక్కడ ఈ 5 శివలింగాలని వాళ్ళ అన్నదమ్ముల గుర్తుగా అభిషేకించారని చెప్పి అయితే ఇక్కడ చరిత్ర అయితే చెప్తుందనమాట. సో ఇలా మనకి టెంపుల్ అయితే ఉంటుంది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి 2 వేస్ ఉంటాయి అనమాట దీంట్లోకి రావడానికి. ఒకవైపు నుంచి రావచ్చు, ఇంకో వైపు పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇలా మన కిందికైతే దిగి ఈ దగ్గర నుండి శివలింగాలను అయితే చూడవచ్చు. సో చూడండి, వాళ్ళ ఆకారాలు, ఇప్పుడు ధర్మరాజు, భీముడు, ఇలా వాళ్ళ బాడీ షేప్లను బట్టి ఇవి ప్రతిష్ఠించినట్టుగా ఉంటాయన్నమాట, వాటి ఆకారాలను బట్టి. సో ఇలా మనకు వేరే విగ్రహాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ పైన చూస్తే మనకు ఒక నాగసర్పం లాంటిది పైన అయితే కనిపిస్తుంది అనమాట. ఈ పైన ఉన్న దీని గోడకైతే ఉంటుంది, మీరు ఇది వరకు చూస్తుంటారు. సో ఇక్కడ ప్రజెంట్ మనకు ఈ కింది నుండి చూసినప్పుడు ఓన్లీ శివలింగాలే కనిపిస్తాయి. ఈ పైన గోడకు మాత్రం ఒక నాగ సర్పం ఉన్నట్టుగా దాని విగ్రహం అయితే చెక్కి ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇలా సర్పం అయితే ఉంటుంది ఇక్కడ. సో ఇవి కూడా 5 పడగలతో ఉన్నట్టుగా ఉంటుంది. ఇది గోడకైతే చెక్కు ఉంటుంది, కింద మాత్రం శివలింగాలు ఉంటాయి. వచ్చే భక్తులంతా ఇక్కడ ఈ శివలింగాల్ని ఇలా ఇక్కడ దగ్గరున్న ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్తో అయితే వీటిని పూజలు చేస్తారన్నమాట ఇక్కడ. ఒకవేళ మనం మధ్యాహ్నం లోపే వస్తే ఇక్కడ వరకు వాటర్ వచ్చి శివలింగాలను అయితే తాకుతుంటాయి, అభిషేకిస్తుంటాయి. ఒక్కోసారి శివలింగాలు పూర్తిగా నీళ్ళలోకి మునిగిపోతుంటాయి. ఈ అమావాస్య, పౌర్ణమి టైంలో అయితే పూర్తిగా మునిగిపోతుంటాయి అన్నమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఇలా మనం లోపలికి అయితే వెళ్ళాలి బయట నుంచి వెళ్ళేటప్పుడు. సో ఇలా వెళ్తుంటే వ్యూ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మనకి మెట్ల ద్వారా దిగి వెళ్తుంటే మనకి ఇలా కిందికి వెళ్తే శివలింగాలు వస్తాయి. ఈ ముందు వైపు చూసుకుంటే సముద్రం ఉంటుంది. ఈ వెళ్ళే మార్గంలో మనకి ఇక్కడ ఒక నంది విగ్రహం కూడా ఉంటుంది. సో దాన్ని దాటుకొని మనం ఇంకా ముందుకి కిందికి వెళ్తే శివలింగాలు అయితే వస్తాయన్నమాట. సో సైడ్లో రైట్ సైడ్లో మనకి ఈ సర్పం లాంటిది అయితే 5 పడగలతో ఉంటుంది. సో ఇది కూడా గోడ మీదనే ఈ చెక్ అయితే ఉంటుంది. సో ఇటువైపు చూస్తే మనకు పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక నంది విగ్రహం ఉంటుంది. సో అవతల చూస్తే మనకు సముద్రం అయితే కనిపిస్తుంది. ఇదంతా ఒక చిన్న గుహలాగా ఉంటుందన్నమాట. ఈ గుహలో వీటిని ప్రతిష్ఠించినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది చూడండి. సో మనం స్టార్టింగ్లో చూసినప్పుడు చాలా క్రౌడ్ ఉండింది. సో ఆ క్రౌడ్ అంతా వెళ్ళిపోయేదాకా నేను వెయిట్ చేశాను, ఎందుకంటే మనకు శివలింగాలను కానీ ఈ వ్యూ అంతా క్లియర్గా చూపిద్దామని. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు వీడియో క్లియర్గా రాదు. ఇక్కడ చూడండి, వాటర్ మనకి ఈ లెంత్ తగ్గింది. సో ఈ అలలన్నీ ఇక్కడ లోపల దాకా అయితే వస్తాయన్నమాట. సో మళ్ళీ క్రౌడ్ అయితే స్టార్ట్ అయింది చూడండి. సో ఇక్కడ ఒక వినాయకుని విగ్రహం కూడా ఉంది స్టార్టింగ్లో.
చూశారు కదా గంగేశ్వర మహాదేవ్ టెంపుల్ని. ఇది వచ్చేసి సీషోర్ టెంపుల్ అని పిలుస్తారు అనమాట. అంటే సముద్రానికి ఈ పక్కన అయితే ఉంటుంది. అయితే దీని హిస్టరీ చూసుకుంటే దీన్ని పాండవులు వాళ్ళు వనవాసం చేసేటప్పుడు వాళ్ళ అన్నదమ్ముల గుర్తులుగా 5 ఆకారాల్లో శివుణ్ణి పూజించడం కోసం ఈ శివలింగాల్ని ప్రతిష్ఠించారని అయితే చెప్తారనమాట. సో ఇంకా దీనికి చాలా చరిత్ర ఉంది. సో అదంతా నేను ఆల్రెడీ వీడియోలో అయితే డిస్కస్ చేశాను. సో వీడియో అయితే మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.